హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఇప్పుడే అయితే అఖండ 2 మూవీ అయితే చూసా. ఇంకా ఈ మూవీ అయితే ఏ రేంజ్ లో ఉంది అయితే ఇంకా ఎవరైతే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అఖండ మూవీ విషయానికి వస్తే అది అఖండ 2 తాండవం మూవీ అయితే నాకైతే నచ్చింది. అంటే అల్లాజికల్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఓవరాల్ గా అయితే మూవీ అయితే నచ్చింది. అఖండ పార్ట్ 1 రేంజ్ లో అయితే లేదు మూవీ. అదొకటైతే చెప్పాలి. ఆ మూవీతో పోలిస్తే 50% కూడా అయితే ఈ మూవీలో లేదు. జస్ట్ యావరేజ్ అనిపించింది. నాకైతే ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది మూవీ. కాకపోతే దీంట్లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అవి అయితే మాత్రం సూపర్ గా ఉంటాయి అసల. ఏంటంటే మెయిన్ గా ఈ ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో అయితే మాత్రం బాలకృష్ణ గారు అయితే ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా అయితే పోతాడు. ఆ స్పీడ్ లో పోతాడు. ఇంకా ఆ తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ఇంకా అందరి దగ్గర గన్స్ ఉంటాయి కానీ ఎవరికి అసలు కాల్చవు. అదేదో మరి అసలు అదేదో అర్థం కాదు నాకు మూవీలో. ఇంకా బాలయ్య గారి యాక్షన్ సీన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. కాకపోతే పార్ట్ 1 తో పోలిస్తే దీంట్లో ఆ రేంజ్ యాక్షన్ సీన్స్ లేదు, ఆ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదు, ఆ రేంజ్ విజువల్స్ అసలు ఏది కూడా అయితే మ్యాచ్ అయ్యేది కాదు ఫస్ట్ పార్ట్‌తో చూసుకుంటే. కాకపోతే దీంతో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెద్దగా ఏం పెట్టుకొని చూడలే. కాబట్టి మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఆ రేంజ్ లేదు. ఎందుకంటే ఎక్కువ సౌండ్ మిక్సింగ్ అయింది. దాని కారణంగా అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తది. కొన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా అయితే సూపర్‌గా అనిపిస్తది. అదైతే ర్యాంపో. ఇంక బాలయ్య గారి పెర్ఫార్మన్స్ అయితే అదిరిపోయింది. కాకపోతే అఖండ పార్ట్ 1లో చిన్నపిల్లగా యాక్ట్ చేసింది కదా! ఆ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఆమె అయితే మాత్రం అస్సల ఆ యాక్టింగ్ గాని, డబ్బింగ్ అసలు ఏమీ బాగుండదు. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారో కూడా అర్థమైతే కాదు. అంటే క్యారెక్టర్ ఉంటది కానీ ఆ పెర్ఫార్మన్స్ బాగుండదు. అంతేకాకుండా ఆ డబ్బింగ్ బాగుండదు. ఓవరాల్ గా మూవీ అయితే సెకండ్ హాఫ్ నుంచి అయితే మాత్రం సూపర్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే చాలా లాగ్ ఉంటది. ఆహ్, ఎంతంటే అది ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా 1, 2 ఒకే ఫైట్ అది చిన్న బాలయ్య గారిది. సెకండ్ హాఫ్ లో అది ఇంటర్వెల్ నుంచి ఇంక బాలయ్య అఖండ ఎంట్రీ అయితే ఉంటది. సేమ్ పార్ట్ 1 లో ఏ రేంజ్ లో జరిగింది. సేమ్ పార్ట్ 2 లో ఇది అఖండ 2 లో కూడా అదే అలాగే అవుతా ఉంటది. సో మొత్తం అయితే అలాగే జరుగుతుంది. పెద్దగా తేడా కూడా అయితే ఏమి ఉండదు. మనకి కూడా సేమ్ దీంట్లో కూడా ఇంటర్వెల్ నుంచి అయితే ఎంట్రీ చేస్తాడు. సేమ్ ఇప్పుడు కూడా ఈ ఇంటర్వెల్ లో కూడా ఆ పాపను కాపాడడానికి అయితే వస్తాడు. ఆ ఇంటర్వెల్ కాడ వచ్చే యాక్షన్ బ్లాక్ అయితే సూపర్ గా ఉంటది. క్లైమాక్స్ లో వచ్చి ఫైట్ బాగుంటది. అంతేకాకుండా ఆదిపురుష్ శెట్టి గారితో చేసే 2 ఫైట్లు బానే ఉంటాయి. కాకపోతే అసలు ఆ విలన్ క్యారెక్టర్ ఎందుకు ఎంచుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే 2 ఫైట్లు ఉంటాయి. ఆ 2 సార్లు ఆదిపురుష్ శెట్టి గారు ఆయనైతే వస్తారు. అది విలన్ వస్తుడు కొట్టించుకుంటూ చచ్చిపోతారు అయిపోద్ది ఇంకంతే. గట్టిగా ఒక 15 నిమిషాలో, 20 నిమిషాలు ఉంటాడు ఆది గారు. అంతకుమించి ఎక్కువ గారు కూడా అయితే ఉండరు విలన్ రోల్. అంటే విలన్ రోల్ చాలా వీక్ గా ఉంటది. అంటే బాలయ్య గారిని చాలా పవర్ఫుల్ గానే చూపించారు కానీ విలన్ రోల్ అయితే చాలా అంటే చాలా వీక్ గా అనిపిస్తది. సో ఇంకా అన్‌లాజికల్ సీన్స్ చాలా ఉన్నాయి. జస్ట్ ఓన్లీ బోయ గారి అలాగే బాలయ్య గారి మ్యాజిక్ సీన్స్ అన్ని మూవీలో అయితే చాలానే ఉన్నాయి. కాబట్టి మూవీ అయితే ఇంకా బాలకృష్ణ గారి మూవీస్ రెగ్యులర్ మూవీస్ చూసేవాళ్ళకైతే నచ్చుద్ది. సో ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే ఒకసారి చూడొచ్చు. జస్ట్ అంతే. అంతకు మించి అయితే ఏమని తెలీదు. మీరు కానీ చూడాలనుకుంటే చూడండి. ఇంకా ఇది అఖండ 2 మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ రివ్యూ గాని మీకు నచ్చినట్టు అదే ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియో గాని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.